Hi everyone, welcome back to my channel Code Optimizers. This is lecture 22 of Java+DSA series. నేను 2 పాయింటర్ అప్రోచ్ మీద ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. 2 పాయింటర్ అప్రోచ్ మీకు డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే స్టార్ట్ ఫ్రమ్ లెక్చర్ 20. ఈ వీడియో మొత్తం అర్థం కావాలి అంటే లాస్ట్ వీడియో దట్ ఈస్ లెక్చర్ 21 ఒకసారి క్లియర్గా చూడండి. ఆ వీడియో క్లియర్గా ఉంటే ఈ వీడియో ఈజీ పీజీగా అర్థమవుతుంది. అండ్ లిజన్ టు దిస్ కేర్ఫుల్లీ వన్స్. నేను లాస్ట్ వీడియోలో 3 సమ్ విత్ మల్టిప్లిసిటీ అని ఒక ప్రాబ్లం చెప్పాను. అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్, బట్ యూ విల్ నెవర్ ఫైండ్ సచ్ ప్రాబ్లమ్స్ ఇన్ తెలుగు ఛానల్స్, బట్ యూ విల్ ఫైండ్ దెమ్ ఇన్ హిందీ ఛానల్స్. నవ్ యూ షుడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. మన తెలుగులో టాప్కి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ హిందీ వాళ్ళ నుంచే నేర్చుకుంటారు. అండ్ వీ డోంట్ హ్యావ్ గుడ్ ఛానల్స్ ఇన్ తెలుగు. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ హియర్. అంత కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఎందుకు పిక్ చేసుకోరు అంటే, కాంప్లెక్స్గా ఉంటే ప్రాబ్లం ఏమవుతుంది, వ్యూస్ తక్కువ వస్తాయి, లైక్ మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు అర్థం కావట్లేదు అని చెప్పేసి. సో ఎవ్రీ వన్ గోస్ విత్ సింపుల్ ప్రాబ్లమ్స్ అండ్ మేక్ యూ హ్యాపీ. ఆ మూమెంట్కి మీరు హ్యాపీ అవుతారు అండ్ యూ విల్ స్టిక్ టు దెమ్ థింకింగ్ దట్ యూ విల్ గెట్ గుడ్ ప్యాకేజ్. మీరు ఆ ఒక 2-3 సింపుల్ ప్రాబ్లమ్స్ చూసేసి మీకు ఆ కాన్సెప్ట్ మొత్తం వచ్చని మీరు ఫీల్ అవుతారు, బట్ దట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ట్రూత్. దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ టూ బేసిక్ అండ్ విల్ ల్యాండ్ యూ ఇన్ సమ్ 5 LPA జాబ్స్. If you are lucky enough and company asks you basic question, then you will get better package. Present DSA చాలా ఇంపార్టెంట్. Java+DSA సిరీస్ నా ఛానల్లో స్క్రాచ్ నుండి ఉంది. ఒకసారి మెజారిటీ ఎలిమెంట్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను, అది చూడండి. అన్ని అప్రోచెస్ మీకు ఎవరు చెప్పరు. అండ్ దెన్ యూ కెన్ గో విత్ ద లాస్ట్ వీడియో లెక్చర్ 21 ఒకసారి చూడండి. You will never find such complex problems. And ఒకసారి షార్ట్స్కి వెళ్ళి చూడండి. Those are filled with tricky questions that will help you learn new things. So this channel is for complete placement and at every moment you will learn something new. But the problem is, even after explaining tricky questions and complex problems, in the last video I just got 15 views. So I want you to support my efforts. So please do like the video, comment and share it with your friends. Now let's get into our first problem, 3 sum. సో ఇక్కడే మన ఇచ్చాడు, గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్ రిటర్న్ ఆల్ ద ట్రిప్లెట్స్. మనం 3 ఇంటీజర్స్ రిటర్న్ చేయాలి అరేలో ఉండేటివి, సచ్ దట్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జే, ఐ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు కే అండ్ జే ఈజ్ నాట్ ఈక్వల్స్ టు కే. అంటే మనం పిక్ చేసిన 3 నెంబర్స్ యొక్క ఇండిసెస్ సేమ్ ఉండకూడదు, ఏ 2 ఇండిసెస్ సేమ్ ఉండకూడదు. అండ్ నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ జే ప్లస్ నమ్స్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0. మనం పిక్ చేసిన 3 నెంబర్స్ని యాడ్ చేస్తే వాటి సమ్ 0 అవ్వాలి. నోటీస్ దట్ ద సొల్యూషన్ సెట్ మస్ట్ నాట్ కంటైన్ డూప్లికేట్ ట్రిప్లెట్స్. అంటే ఏంటి అంటే, మనం చూస్ చేసిన ట్రిప్లెట్స్ డబుల్ టైమ్స్ రాకూడదు. గెటింగ్ ద పాయింట్? సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ అరే ఇచ్చాడు. ఇలాగా మనకు అవుట్పుట్లో ఏముంది, -1 అండ్ దెన్ 2. అంటే ఈ ఇండెక్స్ పిక్ చేశాడు, 2 ఇది పిక్ చేశాడు అండ్ దెన్ ఇది పిక్ చేశాడు. నవ్ ద సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ దెన్ సేమ్ ఇక్కడ కూడా అలానే చేశాడు. సో ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం క్లియర్గా అర్థం కావాలంటే నేను ఆల్రెడీ చెప్పినట్లు లాస్ట్ వీడియో చూడండి, అప్పుడు మీకు ఈ ప్రాబ్లం చాలా సింపుల్గా కనిపిస్తుంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రాబ్లమ్ ఆన్ ద బోర్డ్. సో ఇది మనకి ఇచ్చిన యారే. మనం లాస్ట్ వీడియోలో ఏం చేసాము, ఇక్కడ ఒక పాయింటర్ పెట్టాము, నెక్స్ట్ పాయింటర్ ఏం చేసాము, ఒకటి ఇక్కడ i+1 దగ్గర, ఒకటి లాస్ట్లో పెట్టాము. కరెక్ట్. వీటిలో మనం ఏం చేసాము, స్టార్ట్ని ఇంక్రీజ్ చేయడం కానీ ఎండ్ని డిక్రీజ్ చేయడం కానీ అలా చేసుకుంటూ వచ్చాము. ఇదేం చేసాము, ఇది ఫర్ లూప్ యూజ్ చేసి మూవ్ చేసుకుంటూ వచ్చాము. ఎంతవరకు, i-2 వరకు. ఈ ప్రాసెస్ అంతా మీకు తెలియకుంటే పక్కా లాస్ట్ వీడియో చూడాల్సిందే. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీకు అర్థం కాదు ఈ వీడియో ఒకవేళ మీకు లాస్ట్ వీడియో చూడకపోయింటే. కానీ మనం లాస్ట్ వీడియోలో ఆ ప్రాసెస్ చేసేటప్పుడు మనం ఏం చేసాం, సార్ట్ చేసాం. కాబట్టి దీన్ని కూడా సార్ట్ చేద్దాం. -4 -1 0 1 2. కరెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సేమ్ అప్పట్లాగే ఇక్కడ ఒక పాయింటర్, ఇక్కడ ఒక పాయింటర్, ఇక్కడ ఒక పాయింటర్ పెడుతున్నాను. కరెక్ట్. ఇప్పుడు ఏమైంది, -4 -1 2ని యాడ్ చేస్తే ఏమవుతుంది, విచ్ ఈజ్ -3 అవుతుంది. -3 అంటే మనకేం కావాలి, గ్రేటర్ నెంబర్ కావాలి కదా 0 అవ్వాలంటే. కాబట్టి మనం ఈ పాయింటర్ని ఇంక్రీజ్ చేస్తాం. ఇప్పుడేమవుతుంది, సేమ్ థింగ్. కాబట్టి మళ్ళీ ఇంక్రీజ్. ఇప్పుడేమవుతుంది, -2 అవుతుంది. మనకి ఇంకా కావాలి కాబట్టి యూ విల్ ఇంక్రీజ్ దిస్. ఇప్పుడేమవుతుంది, -1 అవుతుంది. ఇంకా 0 అవ్వలేదు కాబట్టి యూ విల్ ఇంక్రీజ్ దిస్ థింగ్. కానీ రీచ్ అయిపోయింది కదా ఈ పాయింటర్కి. సో ఇప్పుడు మనం -4ని ఒకసారి అండ్ దెన్ 2ని 2 టైమ్స్ అలా పిక్ చేయకూడదు కదా, డిఫరెంట్ ఇండిసెస్ పిక్ చేయమన్నాడు. సో వీ విల్ స్టాప్ దిస్ లూప్ హియర్. నెక్స్ట్ ఏమవుతుంది, ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతే ఇక్కడికి వస్తాం. కరెక్ట్. ఇప్పుడు ఏం చేస్తాం, మన స్టార్ట్ పాయింటర్ ఇక్కడ, ఎండ్ పాయింటర్ ఇక్కడ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు ఏమైంది, ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకేమవుతుంది, 0 వస్తుంది. సో మనకు ఒక ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, కరెక్ట్. ఆన్సర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనే దానికంటే ముందు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. -1 0 1 2 2 ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఫర్ లూప్ యూజ్ చేస్తే మన పాయింటర్ ఎక్కడ, ఇనీషియల్గా ఇక్కడ ఉంటుంది, స్టార్ట్ ఇక్కడ ఉంది, ఎండ్ ఇక్కడ ఉంది అనుకోండి. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు ఒక ట్రిప్లెట్ దొరికింది. దట్ ఈజ్ -1 -1 2. మన ట్రిప్లెట్ ఎలా ఉండాలి అంటే, ఇక్కడ మళ్ళీ -1 -1 -2 మనం యూజ్ చేయకూడదు.
ఒకటేసారి రావాలి, ఎందుకంటే వాడు ఏమన్నాడు, సెట్ యూస్ చేయండి, డూప్లికేట్ ట్రిప్లెట్స్ రాకూడదు అన్నాడు. సో మనం ఇలా డూప్లికేట్స్ రాకూడదు అలా అని చెప్పేసి 2 -1 -1 ఇలా కూడా రాకూడదు. గెటింగ్ ద పాయింట్. ఆల్రెడీ ఇది వచ్చింది -1 2 టైమ్స్ ఉంది, 2 1 టైం ఉంది, అలాంటిది ఈ ట్రిప్లెట్ ఇంకోటి రాకూడదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒకవేళ ఈ పాయింటర్ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, -1 -1 2 అవుతుంది. ఒకవేళ మనం ఈ పాయింటర్ని డిక్రీజ్ చేస్తే -1 -1 2 అవుతుంది. సో మనం ఏం చేయాలి, ఇంకా మనకు -1 ఉండకూడదు, 2 ఉండకూడదు. కరెక్ట్. కాబట్టి మనం రెండూ చేస్తాం. ఏం చేస్తామంటే ఈ పాయింటర్ ఇంక్రీజ్ చేయాలి. ఎంతవరకు ఇంక్రీజ్ చేయాలి, -1 లేనంతవరకు. కరెక్ట్. ఇప్పుడు ఏమైంది, పక్కది కూడా -1 ఉంది కాబట్టి ఇంక్రీజ్, పక్కది -1 లేదు కాబట్టి డోంట్ ఇంక్రీజ్. మనం తర్వాత ఒకటేసారి మొత్తం ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు ఇటు సైడ్ చూడండి 2 ఉంది, లెఫ్ట్ కూడా 2 ఉంది కాబట్టి డిక్రీజ్. ఇక్కడ లెఫ్ట్ 2 లేదు కాబట్టి ఆగండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ -1 2 దగ్గరే ఆగిపోతాం కదా ఇలా చేసుకుంటూ పోతే. కానీ మనకు -1 2 రాకూడదు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ని ప్లస్ చేద్దాం, ఎండ్ని మైనస్ చేద్దాం. కరెక్ట్. ఇప్పుడు మనం కొత్త నెంబర్స్ దగ్గర ఉన్నాం. -1 0 1. ఇప్పుడు మనకి ఇంకొక ట్రిప్లెట్ దొరికింది. సో ఇలా పనిచేస్తుంది. గెట్టింగ్ ద పాయింట్. ఇప్పుడు చూడండి మెయిన్ అరే మీద చేద్దాం. సో మనకేమైంది, ఇక్కడ ఒక ఆన్సర్ దొరికింది కాబట్టి లెట్స్ రైట్ -1 -1 2 అని చెప్పేసి. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు నా పాయింటర్ ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది, ఈ పాయింటర్ ఇక్కడికి వస్తుంది. కరెక్ట్. -1 0 1 ఇంకొక ట్రిప్లెట్ దొరికింది కాబట్టి -1 0 1. కరెక్ట్. ఇప్పుడు నాకేమైంది, ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్ అవుతుంది, పాయింటర్స్ మీట్ అవుతుంది కాబట్టి లూప్ బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇక్కడికి వస్తుందా, ఇక్కడికి వస్తే ఏమవుతుంది, మళ్ళీ -1 0 1 వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అది ఆల్రెడీ మనకు వచ్చింది. కానీ మనం డూప్లికేట్స్ రిమూవ్ చేయాలి. ఎలా చేస్తామంటే మనం ఆల్రెడీ -1 పిక్ చేసాం ఐ వాల్యూలో కాబట్టి మళ్ళీ -1 పిక్ చేయకూడదు. మన పాయింటర్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ది -1 ఉందా లేదా చెక్ చేస్తాం. ప్రీవియస్ది -1 ఉంటే మనం ఇందాక చేసిన ప్రాసెస్ చేయము. యూ విల్ జస్ట్ ఇంక్రీజ్ యువర్ ఐ వాల్యూ, గో ఫార్వర్డ్. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ -1 పిక్ చేసాం కాబట్టి -1 మనం ఏదైనా ఒక ఐ పాయింటర్కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రీవియస్ దాంతో చెక్ చేస్తున్నాం. కరెక్ట్. కానీ 0 ఇండెక్స్లో ఉన్నప్పుడు ప్రీవియస్ ఉండదు కదా, అప్పుడు అరే అవుట్ ఆఫ్ బౌండ్స్ వస్తుంది. అది మనం ఎలా డీల్ చేస్తామంటే 0 ఇండెక్స్లో ఉంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మన ప్రాసెస్ మనం చేస్తాం. 0 కంటే ఎక్కువ ఇండెక్స్లో ఉన్నప్పుడు దానికంటే ముందుది సేమ్ ఉంటే మనం ఆ ప్రాసెస్ చేయము, ఎందుకంటే డూప్లికేట్స్ వస్తాయి కాబట్టి. సేమ్ లేకుంటే చేస్తాం. ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి మనం చేయకుండా నెక్స్ట్కి వెళ్తాం. కరెక్ట్. ఇక్కడ మన ఐ వాల్యూ పెడతాం, ఇక్కడ మన స్టార్ట్ ఉంటుంది, ఇక్కడ మన ఎండ్ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు ఏం చేస్తాం, సమ్ చేస్తాం. సమ్ చేస్తే 3 అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని డిక్రీజ్ చేయాలి. కరెక్ట్. ఇక్కడికి వస్తుంది, మీట్ అవుతున్నాయి కాబట్టి లూప్ బ్రేక్ అవుతుంది. అండ్ దెన్ మన ఐ వాల్యూ ఇంక్రీజ్ అవ్వదు, I -2 వరకే కదా రన్ అయ్యేది. సో బేసిక్గా మీకు ఇది మొత్తం అర్థం కావాలంటే లాస్ట్ వీడియో మీకు తెలిసి ఉండాల్సింది, నో అదర్ ఆప్షన్. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు మనం దీన్ని ఎలా కోడ్ చేయాలో చూద్దాం. ఫర్ int i = 0, i <n - 2, i ++. ఇలా మన ఒక ఫర్ లూప్ రన్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, లో పాయింటర్ ఎక్కడ పెట్టేస్తాం, i+1 దగ్గర. కరెక్ట్. మనం స్టార్ట్ అని తీసుకున్నాం కదా, స్టార్ట్ ఎండ్ అని తీసుకుంటారు, లో హై అని తీసుకుంటారు, లెఫ్ట్ రైట్ అని తీసుకుంటారు. సో ఎనీథింగ్ వర్క్స్. అండ్ int n = a.length -1. కరెక్ట్. లాస్ట్లో పెట్టేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒకవేళ మన a of i ప్లస్ a of start ప్లస్ a of end ఒకవేళ ఈ మూడింటిని యాడ్ చేస్తే 0 అవుతే ఏం చేయాలి. కరెక్ట్. ఇది మళ్ళీ చూద్దాం. ఒకవేళ యాడ్ చేస్తే a of iని, a of startని, a of endని యాడ్ చేస్తే <0 వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తాం, స్టార్ట్ని ++ చేస్తాం. కరెక్ట్. లేదు అంటే ఎండ్ని మైనస్ చేస్తాం. ఇది మనం ఎప్పుడు చేస్తూ వస్తున్న ప్రాసెస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సమ్కి ఈక్వల్ అయినప్పుడు మనం ఏం చేయాలి, అవన్నిటిని యాడ్ చేసుకోవాలా మనకు కావాల్సిన ఆన్సర్లోకి. వాడు ఏమన్నాడు, యారే ఆఫ్ ట్రిప్లెట్స్ రిటర్న్ చేయమన్నాడు. అంటే ఒక యారే తీసుకొని దాంట్లో మన ట్రిప్లెట్స్ని సెండ్ చేయాలి. కరెక్ట్. సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ యారే ఆఫ్ యారేస్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఆ మూడింటిని స్టోర్ చేస్తాం. స్టోర్ అని రాస్తున్నాను, తర్వాత ఎలా స్టోర్ చేయాలో చెప్తాను. ఓకే. స్టోర్ చేశాక మనం ఏం చేస్తాం, డూప్లికేట్స్ని అవాయిడ్ చేయడానికి సపోజ్ మనం వెళ్దాక ఏం చేసాం, -1 -1 -1 0 1 2 2 ఉన్న కేసులో ఏం చేసాము,
ఇక్కడ ఐ వాల్యూ ఉంది, ఇక్కడ స్టార్ట్, ఇక్కడ ఎండ్. కరెక్ట్. మనకు పెయిర్ దొరికాక మనం ఏం చేసాము, దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం 0 వరకు, దీన్ని డిక్రీజ్ చేసుకుంటూ వచ్చాం 1 వరకు. కరెక్ట్. డూప్లికేట్స్ని అవాయిడ్ చేయడానికి. సో మనం అదే చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే వైల్ మన స్టార్ట్ ఏ ఆఫ్ స్టార్ట్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ స్టార్ట్ ప్లస్ 1. పక్కన ఉన్న ఎలిమెంట్ సేమ్ ఉంటే మనం ఏం చేస్తాం, స్టార్ట్ని ప్లస్ చేస్తాం. కరెక్ట్. అండ్ దెన్ వైల్ ఏ ఆఫ్ ఎండ్ దానికి కూడా సేమ్ ఈజ్ ఈక్వల్ టు దాని పక్కన ఉండే ఎలిమెంట్ తోటి ఈక్వల్ ఉంటే మనం ఏం చేస్తాం, ఎండ్ని మైనస్ చేస్తాం. అలా చేసుకుంటూ వచ్చాక లాస్ట్కి స్టార్ట్ ప్లస్ ఎండ్ మైనస్. ఇది ఎందుకు చేస్తున్నాం, -1 0 1 2 2 ఎగ్జాంపుల్లో మనం పక్కన ఎలిమెంట్ సేమ్ ఉంటేనే ప్లస్ చేస్తాం. కరెక్ట్. మన స్టార్ట్ ఇక్కడ ఉంది, పక్కన ఎలిమెంట్ సేమ్ ఉండడం వల్ల ప్లస్ చేసాం. ఇక్కడ పక్కన ఎలిమెంట్ సేమ్ లేదు కాబట్టి ఆపేసాం. కరెక్ట్. ఈ ప్రాసెస్. నెక్స్ట్ ఎండ్కి కూడా అంతే. ఇక్కడ మన ఎండ్ ఉండిండే బిఫోర్ ఎలిమెంట్ సేమ్ ఉంది కాబట్టి డిక్రీస్, దీని బిఫోర్ ఎలిమెంట్ సేమ్ లేదు కాబట్టి అక్కడ ఆపేస్తాం. కానీ మనం మళ్ళీ ఎక్కడ ఆగాం, -1 2 దగ్గర ఆగాం, కానీ ముందుకు వెళ్ళాలి కాబట్టి స్టార్ట్ ప్లస్ ఎండ్ మైనస్. గెట్టింగ్ ద పాయింట్. అందుకని ఈ స్టెప్ రాశాను. ఇప్పుడు ఇలా చేస్తే మనకు వర్కౌట్ అవుతుందా, మనం ఇంకొక డూప్లికేట్ కూడా హ్యాండిల్ చేయాలి. ఏంటిది అది, సపోజ్ మనం -1 సేమ్ ఎగ్జాంపుల్ 0 1 2 2 2 ఉంది, ఇక్కడ మన ఐ వాల్యూ ఉండింది, అండ్ దెన్ స్టార్ట్ ఇక్కడ, ఎండ్ ఇక్కడ. కరెక్ట్. మనం ఈ ప్రాసెస్ అంతా చేశాక, ఈ లూప్ అయిపోయాక మనం ఐ వాల్యూ మళ్ళీ ఇక్కడ పెట్టొచ్చా, పెట్టకూడదు. ఆల్రెడీ మనం -1 పిక్ చేసాం, మళ్ళీ మనం పక్కన ఎలిమెంట్ పిక్ చేయకూడదు. కరెక్ట్. మనం ఐ వాల్యూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దాని ముందు ఎలిమెంట్ తోటి చెక్ చేస్తాం కదా, సేమ్ ఉంటే మనం ఆ ప్రాసెస్ చేయము, డిఫరెంట్ ఉంటేనే చేస్తాం. కాబట్టి డిఫరెంట్ ఉంటే చేయాలి ప్రీవియస్ ఎలిమెంట్. కరెక్ట్. ఏం చేయాలి, ఈ ప్రాసెస్ మొత్తం. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇఫ్ మై ఏ ఆఫ్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఐ -1, ప్రీవియస్ ఎలిమెంట్ సేమ్ కాకపోతేనే నేను ఈ ప్రాసెస్ చేస్తాను. గెటింగ్ ద పాయింట్. కానీ మనం 0 ఇండెక్స్కి ఏం చేస్తాం, ప్రీవియస్ ఎలిమెంట్ ఉండదు కాబట్టి ఐ వాల్యూ 0 ఉన్నా కానీ, లేకుంటే 0 కాకుంటే ఏం చేస్తాం, 0 ఉంటే వెంటనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంక ఇది చెక్ చేయదు. కరెక్ట్. కాబట్టి నీకు అవుట్ ఆఫ్ బౌండ్స్ రాదు, ఎందుకంటే ఈ కండిషనే చెక్ చేయదు కాబట్టి 0 ఉంటే. కాబట్టి 0 ఉంటే డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయి, ఎందుకు ఆర్ కండిషన్ పెట్టాం కాబట్టి. ఒకవేళ 0 కాకుండా ఉంటే ఈ కండిషన్కి వస్తుంది, ఆ కండిషన్కి వచ్చినప్పుడు ప్రీవియస్ ఎలిమెంట్తో చెక్ చేస్తాం. ఇలా మన డూప్లికేట్స్ అవాయిడ్ అవుతాయి. గెటింగ్ ద పాయింట్. ప్రాబ్లమ్స్ కొద్దిగా కాంప్లెక్స్ అనిపించచ్చు, బట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఇవే నేర్చుకోవాల్సింది. గెటింగ్ ద పాయింట్. అండ్ దెన్ ఇక్కడ నువ్వు స్టార్ట్ని ఇంక్రీజ్ చేస్తూ ఉన్నావు. కరెక్ట్. స్టార్ట్ ఇంక్రీజ్ చేస్తా ఏమవుతుంది, అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోతుంది. అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోయినప్పుడు స్టార్ట్ +1 ఉండకపోవచ్చు. కాబట్టి మేక్ షూర్ దట్ స్టార్ట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఎండ్. ఈ ఒక కండిషన్ యాడ్ చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా ఎండ్ తగ్గుతూ వచ్చేసి అవుట్ ఆఫ్ బౌండ్స్ అవ్వకుండా ఇంకొక కండిషన్ యాడ్ చేసుకోండి, స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఎండ్ అని, ఫర్ ఏ సేఫర్ సైడ్. ఓకే. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని లీడ్ కోడ్లో చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇనీషియల్గా ఫర్ లూప్ యూజ్ చేసి 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ -2 వరకు ట్రావెల్స్ చేస్తున్నాం. కాబట్టి nums.length -2 i++, అండ్ దెన్ మన స్టార్ట్ ఎక్కడ ఉంటుంది, i+1 దగ్గర ఉంటుంది. అండ్ దెన్ int end ఈజ్ ఈక్వల్స్ టు nums.length -1 ఇక్కడ ఉంటుంది. వైల్ మై స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఎండ్, నేను ఏం చేస్తున్నా, ఇఫ్ మై nums ఆఫ్ i ప్లస్ nums ఆఫ్ స్టార్ట్. ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్ట్రా సౌండ్ వస్తే అవాయిడ్ చేయండి, బికాస్ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది దగ్గరలో. సో nums ఆఫ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతే మీరు ఏం చేస్తారు, ఆన్సర్కి యాడ్ చేయాలి. అండ్ దెన్ ఇంకొక ప్రాసెస్ చెప్పాను, అది మళ్ళీ చేద్దాం. అండ్ దెన్ ఎల్స్ ఇఫ్ nums ఆఫ్ i ప్లస్ nums ఆఫ్ స్టార్ట్ ప్లస్ nums ఆఫ్ ఎండ్, ఇఫ్ దిస్ ఈజ్ లెస్ దెన్ 0 అవుతే మనం ఏం చేసాం, స్టార్ట్ని ప్లస్ చేసాం. కరెక్ట్. అండ్ దెన్ ఎల్స్ కేస్లో ఎండ్ని మైనస్ చేసాం. కరెక్ట్. అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది రీచ్ అయినప్పుడు మనం ఈ 3 నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ ఎక్కడ చేయాలి, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అన్నాడు. మీకు అరే లిస్ట్ గురించి నేను మళ్ళీ చెప్తాను. ఓకే. స్టోరింగ్ ఎలా చేస్తున్నాం అనేది జస్ట్ మీరు చూడండి, మీకు అర్థమైతే సరిపోతుంది. సో లిస్ట్ అంటే ఏంటంటే అరే లెక్క, అరే లోపల అరే.
సో సిమిలర్ టు దిస్ ఇక్కడ మనకేముంది, అరే లోపల ఒక పెద్ద అరే లోపల మనం ఏం చేసాం, ఈ అరేని స్టోర్ చేసాం, నెక్స్ట్ ఈ అరేని స్టోర్ చేసాం. అలాగే అరే లిస్ట్ అంటే కూడా అదే. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇంటీజర్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అరే లిస్ట్ అని చెప్పేసి ఇలా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసినాక ఏం చేయాలి, ఈ ఆన్సర్లోకి యాడ్ చేయాలి. ఏదన్నా యాడ్ చేయాలి, అరేస్ డాట్ యాజ్ లిస్ట్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. సో యాజ్ లిస్ట్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐని, నమ్స్ ఆఫ్ స్టార్ట్ని అండ్ దెన్ నమ్స్ ఆఫ్ ఎండ్ని యాడ్ చేయాలి. అండ్ దెన్ స్టోర్ చేశాక ఇప్పుడు మనం ఏం చేయాలి, వైల్ మన స్టార్ట్ ఈజ్ లెస్ దెన్ ఎండ్, ఇలాగ ఒక కండిషన్ యాడ్ చేయమన్నా కదా ఎక్స్ట్రా, అది కండిషన్. అండ్ దెన్ స్టార్ట్ +1 ఈక్వల్ అయ్యేంత వరకు మనం ఏం చేయాలి, స్టార్ట్ని ఇంక్రీజ్ చేయాలి. సో నమ్స్ ఆఫ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ స్టార్ట్ +1, పక్కన ఎలిమెంట్స్ ఏముంటే మనం జస్ట్ ఇంక్రీజ్ చేస్తాం, కరెక్ట్. అండ్ దెన్ వైల్ మై స్టార్ట్ ఈజ్ లెస్ దెన్, సేమ్ ప్రాసెస్ ఫర్ ఎండ్, అండ్ నమ్స్ ఆఫ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఎండ్ -1. ఇలా ఉంటే ఎండ్ని మైనస్ చేస్తాం. మొత్తం అయిపోయాక స్టార్ట్ని ++ చేయాలి అండ్ దెన్ ఎండ్ని మైనస్ చేయాలి. గెటింగ్ ద పాయింట్. ఈ ప్రాసెస్ మనం ఎప్పుడు చేయాలి, ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఐలో వచ్చే డూప్లికేట్స్ని ఎలా ఎలిమినేట్ చేసాము, ఇది మొత్తం ఎప్పుడు చేయాలంటే ఐ వాల్యూ 0 ఉన్నా కానీ, ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఐ -1 ఈక్వల్ కాకుంటేనే చేయాలి. గెటింగ్ ద పాయింట్. సో ఈ ప్రాసెస్ని అలా చేస్తాం. అండ్ దెన్ ఎట్ ద ఎండ్ యూ విల్ రిటర్న్ వాట్, ఆన్సర్ ANS. సో ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ చేసామా, లెట్స్ రన్ అండ్ సీ ఎర్రర్స్ వస్తాయో రావో. వచ్చింది ANS. సో ఇక్కడ నేను ఎక్స్ట్రా అది పెట్టడం మర్చిపోయాను. సో ఇక్కడ 2 క్లోజ్ కదా. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూస్తే ఫస్ట్ టెస్ట్ కేస్ ఈస్ ఫెయిలింగ్. వై? ఓకే, వీ డిడ్ నాట్ సార్ట్ ద అరే, సేమ్ మిస్టేక్. లాస్ట్ వీడియోలో కూడా ఒక కేసులో సార్ట్ చేయలేదు. సో అరే డాట్ సార్ట్ ఆఫ్ నమ్స్. నౌ దిస్ షుడ్ వర్క్ ఫర్ ఆల్ ద కేసెస్. 3 టెస్ట్ కేసెస్, 3 పాస్డ్. సబ్మిట్ చేసి చూస్తే ఆల్ ద కేసెస్ పాస్డ్. సో ఇప్పుడు మీరు ఈ కోడ్ని ఒకసారి అనలైజ్ చేస్తే ఇక్కడ మనం ఏం చేసాము, సార్టింగ్కి విల్ హ్యావ్ ఎన్ లాగిన్ అనుకుంటే, అండ్ దెన్ దిస్ ఈజ్ గోయింగ్ ఫర్ ఎన్ టైం కాబట్టి, అండ్ దెన్ లోపల ఉండేది ఎంతవరకు రన్ అవుతుంది అంటే, ఇప్పుడు చూడండి స్టార్ట్ ఎండ్ వరకు రీచ్ అయ్యేంత వరకే రన్ అవుతుంది. అండ్ దెన్ ఇన్ ద మీన్ టైం స్టార్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఎండ్ డిక్రీజ్ అవుతుంది, కరెక్ట్. కాబట్టి ఇది కూడా ఎన్ వరకే రన్ అవుతుంది. గెటింగ్ ద పాయింట్. అంతకంటే ఎక్కువ రన్ అవ్వదు. అండ్ దెన్ మీకు లోపల ఇంకా లూప్స్ కనిపిస్తున్నా కానీ ఇవి కూడా అంతే రన్ అవుతుంది. చూడ్డానికి డిఫరెంట్గా కనిపించినా కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇంకొక ఎన్ టైం తీసుకోదు. గెటింగ్ ద పాయింట్. ఇదే కండిషన్ మీద వర్క్ అవుతున్నాయి ఇవి కూడా, కాబట్టి ఎన్ టైమే తీసుకుంటుంది. సో ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n² అవుతుంది. స్పేస్ ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు కాబట్టి ఆన్సర్ స్టోర్ చేయడానికి తీసుకున్నాం. సో ఆ టైం ఆ స్పేస్ పడుతుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి ఇంకా వేరియస్ అప్రోచెస్ ఉన్నాయి, బట్ అవర్ మెయిన్ ఫోకస్ ఇస్ 2-pointer అప్రోచ్. సో దిస్ ఈస్ హౌ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ యూజింగ్ 2-pointer అప్రోచ్. సో బేసిక్గా ఇది 3-pointer అంటారు, బట్ దిస్ స్టిల్ మనం యూజ్ చేసింది లోపల ఒక 2-pointer అప్రోచ్ ఇక్కడ యూజ్ చేసాం కదా. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 2-pointer అప్రోచ్ ప్రాబ్లమ్. అండ్ దెన్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ న్యూ ప్రాబ్లమ్. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ నెక్స్ట్ ప్రాబ్లమ్, 4-sum. ఇప్పుడు చూడండి ఇదే ప్రాబ్లమ్ని మీరు పోయి తెలుగులో ట్రై చేయండి సెర్చ్ చేయడానికి, యూ విల్ నాట్ ఫైండ్ దిస్ ప్రాబ్లమ్. ఎందుకంటే ఇది కొద్దిగా కాంప్లెక్స్ ఉంటుంది కాబట్టి చేయరు. 3-sum వరకు చేసింటారు, 4-sumకి వచ్చేసరికి యూ విల్ నాట్ ఫైండ్ వీడియోస్. ఒకవేళ కనిపించినా కానీ యూ విల్ ఫైండ్ ఇట్ వెరీ రేర్లీ. ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ ప్రాబ్లమ్. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు, గివెన్ అన్ array nums of n integers, return an array of all unique quadruplets. So nums of a, b, c, d such that all are unique. Okay, and then all are distinct, and then same indices ఉండకూడదు. సో అన్నీ యాడ్ చేసినప్పుడు టార్గెట్కి రీచ్ అవ్వాలి. యూ మే రిటర్న్ ద ఆన్సర్ ఇన్ ఎనీ ఆర్డర్. గెటింగ్ ద పాయింట్. సో ఇక్కడ బేసిక్ గేమ్ అని ఇచ్చాడు, మనం 4 elements పిక్ చేయాలి. ఆ 4 elements డిఫరెంట్ ఉండాలి, అండ్ దెన్ వాటిని యాడ్ చేసినప్పుడు టార్గెట్కి రీచ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు ఒక అరే ఇచ్చాడు ఇలాగా, మన టార్గెట్ 0 అన్నాడు. సో మనకేమవుతుంది, ఇలాగా 3 డిఫరెంట్ పాసిబిలిటీస్ వచ్చాయి కాబట్టి అది అవుట్పుట్గా రిటర్న్ చేశాడు. ఇప్పుడు మనం ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇది మనకి ఎగ్జాంపుల్లో ఇచ్చిన అరే. మనం ఏం చేసాము, ఫస్ట్ పాయింటర్ ఇలాకటి ప్రాబ్లంలో ఏం చేసాము, ఫస్ట్ పాయింటర్ ఎక్కడ పెట్టాము, స్టార్ట్ ఎండ్ ఇక్కడ పెట్టాము.
ఇలా మనకు 3 నెంబర్స్ తీసుకొని సమ్ ఈక్వల్స్ టు 0 అయితే మనం ప్రొసీడ్ అయ్యాము. ఇప్పుడు మనం పిక్ చేయాల్సిన నెంబర్స్ ఎన్ని? 4 నెంబర్స్. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే సెకండ్ పాయింటర్ని ఇక్కడ పెడుతున్నా, థర్డ్ పాయింటర్ ఇక్కడ, స్టార్ట్ ఎండ్ ఇక్కడ. కరెక్ట్. సో ఇలా తీసుకొని నేను 4 నెంబర్స్ తీసుకొని ప్రాబ్లం చేస్తాను. ఓకే, కానీ ఇది మనం దేని మీద చేసాము? సార్టెడ్ అర్రే మీద చేసాము. కాబట్టి నేను సార్టింగ్ అర్రే మీదనే చేస్తాను. ఇలాంటి కోడ్ ఫస్ట్ రాస్తాను, తర్వాత దాంట్లో మోడిఫికేషన్ చెప్తా. సో ఇంతకుముందు ఏం చేశాను? ఫర్ లూప్ యూజ్ చేశాను. కరెక్ట్. ఫర్ లూప్ ఎక్కడి నుంచి యూజ్ చేసా? 0 ఇండెక్స్ నుంచి i<n-2 వరకు. ఎందుకు n-2 వరకు? బికాజ్ మనం నెక్స్ట్ 2 నెంబర్స్ పిక్ చేయాలి కాబట్టి. కానీ ఇప్పుడు ఎన్ని పిక్ చేయాలి? నెక్స్ట్ 3 నెంబర్స్ పిక్ చేయాలి కాబట్టి ఇక్కడి వరకే ట్రావర్స్ చేయాలి కదా. కాబట్టి దీన్ని నేను n-3 చేస్తున్నాను. ఓకే, అండ్ దెన్ నేనేమని చెప్పాను? ఒక పాయింటర్ ఇక్కడ పెట్టేస్తే నెక్స్ట్ పాయింటర్ పక్కనే పెట్టేస్తా అని చెప్పాను. కాబట్టి నేను నెక్స్ట్ పాయింటర్ కోసం ఇంకొక ఫర్ లూప్ రాస్తున్నాను. కరెక్ట్. j = i+1. ఇది ఎక్స్ట్రా నేను రాసేది, ఇల్దాకటి ప్రాబ్లంలో రాయలేదు. ఎందుకు? ఇల్దాకటి ప్రాబ్లంలో 3 నెంబర్స్ పిక్ చేసాం, ఈసారి 4 నెంబర్స్. అండ్ దెన్ j n-2, ఎందుకంటే j ఇక్కడి వరకు రావాలి, నెక్స్ట్ ఇంకా 2 నెంబర్స్ పిక్ చేయాలి కదా. కాబట్టి n-2 అండ్ దెన్ j++. ఓకే, ఇప్పుడు నేను ఇందాకేమని చేశాను? స్టార్ట్ = సేమ్ ప్రాసెస్, j+1కి కదా మనం తీసుకోవాల్సింది. అండ్ దెన్ ఎండ్ = లెంత్ -1. సో లాస్ట్ ఇండెక్స్, సపోజ్ నేను దీన్ని i అనుకుంటే నేను నెక్స్ట్ దాన్ని ఏమనుకుంటున్నా? i+1 అనుకుంటున్నా. అండ్ దెన్ దాని తర్వాతది. సో దిస్ వన్ ఈజ్ మై స్టార్ట్, దిస్ ఈజ్ మై ఎండ్. సో ఇలా తీసుకుంటున్నా, గెట్టింగ్ ద పాయింట్. అండ్ దెన్ ఇప్పుడు నేను ఏం చేయాలి? సేమ్ ఇల్దాకటి లాజిక్, వైల్ మై స్టార్ట్ ఈజ్ ఎండ్. నేను ఇప్పుడు ఏం చేయాలి? a ఆఫ్ iని, a ఆఫ్ jని ప్లస్ a ఆఫ్ స్టార్ట్ని, a ఆఫ్ ఎండ్ని. ఓకే, ఇవన్నిటిని సమ్ చేయాలి. ఒకవేళ ఈ సమ్ నాకు టార్గెట్కి ఈక్వల్ అయింది అనుకోండి, నాకు కావాల్సిన టార్గెట్కి ఈక్వల్ అయితే నేను ఏం చేయాలి? ఒకవేళ నా సమ్ ఈజ్ ఎల్సిఫ్ టార్గెట్ అయితే అప్పుడు నేను ఏం చేయాలి? స్టార్ట్ని ప్లస్ సేమ్ లాజిక్. అండ్ దెన్ ఇది ఇంతే. అండ్ దెన్ ఎల్స్ కేస్లో ఎండ్ని మైనస్. ఇలానే కదా ఇలాక చేసింది. సో దీని క్లోజ్, ఈ ఫర్ లూప్, వైల్ లూప్ క్లోజ్, ఈ ఫర్ లూప్ క్లోజ్. ఇంతకుముందు మనం ఏం చేసాము? సపోజ్ ఈ ఫర్ లూప్ లేదు అనుకోండి ఇల్లాకట్లాగా. ఓకే, అండ్ దెన్ ఇక్కడ i+1 నుంచి స్టార్ట్ చేసాము. కరెక్ట్. అండ్ దెన్ ఇక్కడ 3 నెంబర్స్ యాడ్ చేసాము ఇల్లాక. డూప్లికేట్స్ అవాయిడ్ చేయడానికి మనం ఏం చేసాము? ఒక కండిషన్ రాసాము, ఇఫ్ అవర్ i ఈజ్ > 0 అండ్ దెన్ మన ప్రీవియస్ ఎలిమెంట్ దట్ ఈస్ a ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు a ఆఫ్ i-1. ఒకవేళ ప్రీవియస్ ఎలిమెంట్ తోటి సేమ్ ఉందనుకోండి, ఓకే, i > 0 అయ్యి ఉండి ప్రీవియస్ ఎలిమెంట్ తోటి సేమ్ ఉందనుకో, మనం చేయాల్సిన అవసరం ఉందా? లేదు, డూప్లికేట్ ఎలిమెంట్ వస్తుంది. కరెక్ట్. సపోజ్ ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -2 ఉంది, దీనికి మళ్ళీ చేయాలా? చేయకూడదు. ఇక్కడ i ఈజ్ > 0 ఇండెక్స్ 1 ఇండెక్స్, మళ్ళీ నువ్వు 2ని పిక్ చేసుకోకూడదు కదా, -2ని ఆల్రెడీ పిక్ చేసుకున్నావు కాబట్టి పిక్ చేసుకోకూడదు. ఇక్కడ ఈక్వల్ ఉంది, i > 0 అండ్ దెన్ ప్రీవియస్ ఎలిమెంట్ తోటి ఈక్వల్ ఉంది కాబట్టి నువ్వు చేయకూడదు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్. కాబట్టి ఇక్కడ నేను స్కిప్ చేస్తున్నా ఐట్రేషన్ని, కంటిన్యూ అని రాసి. సో సేమ్ లాజిక్ ఇక్కడ i ఈజ్ > 0, ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది? ఇఫ్ j ఈజ్ ఇక్కడ i ఈజ్ > 0. కరెక్ట్. ఇక్కడ j ఈజ్ i+1 ఉండాలి. సో i+1 అండ్ దెన్ a ఆఫ్ j ఈక్వల్స్ టు a ఆఫ్ j-1 ఉంటే దీన్ని కూడా కంటిన్యూ. సో ఇలా మనం ఈ డూప్లికేట్స్ని అవాయిడ్ చేయొచ్చు, అండ్ దెన్ ఇక్కడ మనం ఏం చేస్తాము? సమ్ ఈక్వల్స్ టు టార్గెట్ అయితే స్టోర్ చేస్తాం ఒక స్టెప్. అండ్ దెన్ వైల్, గుర్తుంది కదా ఆ స్టెప్, ఏం చేసాము? వైల్ a ఆఫ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు a ఆఫ్ స్టార్ట్ +1, పక్కన ఎలిమెంట్ తోటి సేమ్ ఉంటే వాట్ యూ హ్యావ్ టు డూ? స్టార్ట్ ++, సేమ్ స్టెప్స్. వైల్ a ఆఫ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు a ఆఫ్ ఎండ్ -, ఇలా చేస్తే ఎండ్ -, ఇదంతా అయిపోయాక ఒకసారి స్టార్ట్ ++ చేయాలి, ఎండ్ -, చేయాలి. ఓకే, చూడ్డానికి కోడ్ కొద్దిగా కష్టం అనిపించవచ్చు, కానీ నా ప్రీవియస్ వీడియో చూసాక ఈ వీడియో చూస్తే మొత్తం ఒకటి ఫ్లోలో ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం లీడ్ కోడ్లో చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఫర్ లూప్ తీసుకొని 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ బట్ థర్డ్, కరెక్ట్. సో లెంత్ -3 i++, అండ్ దెన్
ఇంకొక ఫర్ లూప్ సెకండ్ ఎలిమెంట్ కోసం దిస్ స్టార్ట్స్ ఫ్రమ్ i+1 అండ్ దెన్ ij షుడ్ బి లెస్ దాన్ nums డాట్ లెంత్ -2 అండ్ దెన్ j++. కరెక్ట్. అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన స్టార్ట్ పాయింటర్ వచ్చేసి ఇట్ విల్ బి j+1 పక్కనదే, అండ్ దెన్ ఎండ్ పాయింటర్ వచ్చేసి లాస్ట్ ఇండెక్స్లో పెట్టేస్తాం. సో nums డాట్ లెంత్ -1 అండ్ దెన్ వైల్ మై స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఎండ్. ఇప్పుడు నేను ఏం చేయాలి, యాడ్ చేయాలి కదా మొత్తం. సో ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు nums ఆఫ్ i ప్లస్ nums ఆఫ్ j ప్లస్ nums ఆఫ్ స్టార్ట్ ప్లస్ nums ఆఫ్ ఎండ్. ఇలా నేను 4 ఎలిమెంట్స్ తీసుకొని ఇఫ్ మై సమ్ ఈజ్ ఈక్వల్స్ టు మై టార్గెట్ ఐ విల్ డూ సంథింగ్, అండ్ దెన్ ఎల్స్ if my sum is less than target I will just increase my start pointer, else I'll decrease my end pointer. కరెక్ట్. అండ్ దెన్ ఇక్కడ నేను ఏం చేయాలని చెప్పాను, స్టోర్ చేయాలని చెప్పాను. స్టోర్ ఎలా చేయాలి, అరే లిస్ట్లో స్టోర్ చేయాలి. కాబట్టి మనం ఈ రిటర్న్ టైప్ వచ్చేసి ఇలా ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు క్రియేట్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్స్ టు ans ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అరే లిస్ట్. అరే లిస్ట్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను, అరే లిస్ట్ అండ్ హ్యాష్ సెట్ గురించి. సో వీ హ్యావ్ దిస్ థింగ్. అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆన్సర్ డాట్ యాడ్ అరేస్ డాట్ యాజ్ లిస్ట్ లెక్క కన్వర్ట్ చేసి nums ఆఫ్ ఐని, nums ఆఫ్ జేని, nums ఆఫ్ స్టార్ట్ని అండ్ దెన్ nums ఆఫ్ ఎండ్ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేశాక ఇప్పుడు నేను ఏం చేయాలి, పాయింటర్స్ని మూవ్ చేయాలి, డూప్లికేట్స్ ఉండకూడదు కదా. సో దిస్ ఈజ్ ఫర్ స్టార్ట్కి నేను ఏం చేయాలి, వైల్ nums ఆఫ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు nums ఆఫ్ స్టార్ట్ +1. ఇలా అయినప్పుడు నేను ఏం చేయాలి, నా స్టార్ట్ పాయింటర్ని ఇంక్రీజ్ చేయాలి. లెట్ మీ యాడ్ వన్ మోర్ కండిషన్, దట్ ఈస్ స్టార్ట్ షుడ్ బి లెస్ దాన్ ఎండ్. ఓకే. అండ్ దెన్ సేఫర్ సైడ్ కోసం, అండ్ దెన్ వైల్ స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఎండ్ అండ్ దెన్ nums ఆఫ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు nums ఆఫ్ ఎండ్ -1. ఇలా ఉంటే ఐ హ్యావ్ టు డిక్రీజ్ మై పాయింటర్స్. అండ్ దెన్ నౌ స్టార్ట్ ++ అండ్ దెన్ ఎండ్ -. సో ఇలా చేశాను. ఇప్పుడు నేను అవాయిడ్ చేయాల్సింది ఏంటి, ఈ దాని యొక్క డూప్లికేట్స్ డిసేబుల్ చేయాలి, దీని యొక్క డూప్లికేట్స్ని కూడా అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దాన్ని చూద్దాం. ఇఫ్ i ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ మన ప్రీవియస్ ఎలిమెంట్ ప్రజెంట్ ఎలిమెంట్ సేమ్ ఉంటే నేను చేయకూడదు. సో కంటిన్యూ. ఓకే. అండ్ దెన్ ఇక్కడ కూడా ఇఫ్ మై j ఈజ్ గ్రేటర్ దెన్ i+1 అండ్ nums ఆఫ్ j ఈజ్ ఈక్వల్స్ టు మై nums ఆఫ్ j -1 ఉంటే ఐ హ్యావ్ టు కంటిన్యూ. ఇప్పుడు మనం లాస్ట్లో రిటర్న్ చేయాల్సింది మన ఆన్సర్. కాబట్టి రిటర్న్ ఆన్సర్. ఐ థింక్ వీ హ్యావ్ డిడ్ కరెక్ట్లీ, బట్ చూద్దాం. రన్ చేసి చూస్తే టెస్ట్ కేసెస్ అరే అవుట్ ఆఫ్ బౌండ్స్. వై? సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పెట్టా, గ్రేటర్ దాన్ ఉండాలి అండ్ వీ డిడ్ంట్ సార్ట్ ద అరే. వై ఆమ్ ఐ ఫర్గెటింగ్ దిస్ ఆల్వేస్. సో nums. ఇప్పుడు రన్ చేసి చూస్తే ఓకే 2 టెస్ట్ కేసెస్ పాస్డ్. సబ్మిట్ చేస్తే వీ హ్యావ్ రాంగ్ ఆన్సర్. ఓకే, అన్నీ యాడ్ చేస్తే దాటిపోతుంది బికాస్ వీ హ్యావ్ టు టైప్ కాస్ట్. ఇక్కడ మనం 4 నెంబర్స్ని యాడ్ చేసాము. సారీ ఫర్ ద సౌండ్. 4 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు పెరుగుతుంది కదా వాల్యూ. కాబట్టి ఇక్కడ మనం లాంగ్ తీసుకుందాం అండ్ దెన్ వీ విల్ కన్వర్ట్ దిస్ టు లాంగ్. నెక్స్ట్ ఒక షార్ట్ వీడియో వస్తుంది దీని మీద, లైక్ ఇక్కడ ఉండే ట్రిక్ మీద. సో నౌ యాక్సెప్టెడ్ అండ్ దెన్ సబ్మిట్ చేసి చూస్తే యాక్సెప్టెడ్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ అవర్ foursome problem, and then we have one loop, other loop. So overall n cube and then extra space for this answer. So that's it for this video. ఒకవేళ మీకు వీడియో అర్థం కాకపోతే లాస్ట్ వీడియో ఈ వీడియో చూడండి, మొత్తం సిమిలర్ ఉంటుంది. అండ్ దెన్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. మీరు ఒకవేళ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అన్నీ ఒక ప్యాటర్న్స్ లాగా వస్తుంది కదా. సో మీరు ఇలా ప్యాటర్న్ లాగా నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది డిఎస్ఏ. సో ప్రతి టాపిక్లోంచి ఒక ప్రాబ్లం పిక్ చేసి చెప్పడము,
అలాంటి టీచ్ చేస్తే లైక్ యూ విల్ నెవర్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్స్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈస్ రిగార్డింగ్ 2-pointer అప్రోచ్ ఫర్ టుడే. ఒకవేళ మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ అర్థమైతే అట్లీస్ట్ ఫర్ మై ఎఫర్ట్స్ లైక్ ద వీడియో అండ్ కామెంట్ అండర్స్టూడ్. దట్ మేక్స్ మీ హ్యాపీ యాక్చువల్లీ. సో ప్లీజ్ డూ ఇట్. And also don't forget to solve this problem in